హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకమాయస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు కరెంట్ అఫైర్స్లో టాపిక్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అట్లాంటిక్ మెరిడోనియల్ ఓవర్టర్నింగ్ సర్క్యులేషన్, రూసోమ్ బ్రిడ్జెస్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, జర్మేనియం, నోటమ్, లేక్ చాంద్, ఇండో-పొటమన్ ఆలిపురందర్నీస్, ఉదగం పోర్టల్. సో ఫస్ట్గా మనం ఐఎల్ఓతో స్టార్ట్ చేద్దాం. సో ఐఎల్ఓ మనకి న్యూస్లో ఉందన్నమాట. ఎందుకు న్యూస్లో ఉందంటే మనకి వెస్ట్ బెంగాల్కి సంబంధించిన టీ ప్లాంటేషన్ వర్కర్స్ ఇక్కడ ఐఎల్ఓకి వెళ్ళి ఒక ఫిర్యాదులా రిజిస్టర్ చేశారన్నమాట. సో అది మనకి ఆర్టికల్ 24 ఆఫ్ ద ఐఎల్ఓ ప్రిన్సిపల్స్ నుంచి మనకి ఈ పర్టికులర్ కంప్లైంట్ అన్నది రిజిస్టర్ అయింది. సో మనకి ఎగ్జామ్ రెస్పెక్టివ్లో ఈ ఆర్టికల్ 24 విత్ రెస్పెక్ట్ టు ఐఎల్ఓ ఏంటో తెలియాలి. అలాగే ఈ ఐఎల్ఓ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ గురించి కొన్ని వివరాలు మనం తెలుసుకోవాల్సి వస్తుంది. సో ముందుగా ఫస్ట్ ఈ కంప్లైంట్ ఇచ్చారని చెప్పాను కదా, ఆ కంప్లైంట్ ఏ విషయం గురించో తెలుసుకుందాం మనం. సో కన్సర్న్స్ ఆఫ్ ద వర్కర్స్. సో వెస్ట్ బెంగాల్లో టీ ప్లాంటేషన్ వర్కర్స్ ఇబ్బందులు ఏంటంటే, సో దే హ్యావ్ ఎలిజిడ్ సిస్టమాటిక్ లేబర్ రైట్స్ వైలేషన్ despite India's ratified convention. సో వాళ్ళు ఆ పర్టికులర్ కంప్లైంట్లో ఏ ఇష్యూస్ గురించి రేస్ చేశారంటే స్టార్వేషన్ డెత్స్ గురించి, సివియర్ మాల్న్యూట్రిషన్, నాన్ పేమెంట్ ఆఫ్ వేజెస్ అండ్ డ్యూస్, ల్యాక్ ఆఫ్ మినిమం వేజెస్, డిస్క్రిమినేషన్ అగెయిన్స్ట్ ఉమెన్ అండ్ ఆదివాసీ వర్కర్స్. సో అక్కడ టీ ప్లాంటేషన్ వర్కర్స్కి ఇలాంటి పనిచేసే ఎన్విరాన్మెంట్లో ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పి ఐఎల్ఓకి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ రేస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఆర్టికల్ 24 ఆఫ్ ద ప్రావిజన్స్, సో ఈ క్లాజ్ని ఉపయోగించుకుంటూనే వాళ్ళు ఐఎల్ఓకి రీచ్ అవడానికి హెల్ప్ అయిందన్నమాట. సో ఈ ఆర్టికల్ 24 గురించి తెలుసుకుందాం. So Article 24 enables industrial associations of employers or workers to file a representation against any member state that has failed to secure the effective observance of the ratified ILO convention with its jurisdiction. So ఈ ILOకి మెంబర్ స్టేట్స్ అయి ఉంటారు. అందులో ఇండియా కూడా ఒక మెంబర్. అంటే మెంబర్ అయ్యాము అని ఒప్పుకుంటే ఏంటంటే ఐఎల్ఓ చెప్పిన అందులో ఉన్న ప్రిన్సిపల్స్ని మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది అన్నమాట. సో అందులో ఆర్టికల్ 24లో ఏమని ఉందంటే, ఒకవేళ ఎవరైనా వర్కర్స్ అయినా ఎంప్లాయర్స్ అయినా ఈ మెంబర్ స్టేట్లో ఏదైనా మెంబర్ స్టేట్లో వర్కర్స్ అయినా ఎంప్లాయర్స్ అయినా ఈ ఐఎల్ఓకి చెప్పిన ప్రిన్సిపల్స్ ఆర్ గైడ్ లైన్స్ ఫాలో అవ్వకపోతే వాళ్ళు వచ్చి మా దగ్గర కంప్లైంట్ చేయొచ్చు అని చెప్పి ఈ ఆర్టికల్ 24లో చెప్పబడింది అన్నమాట. దీన్ని ఆసరాగా తీసుకొనే మనకి ఈ వెస్ట్ బెంగాల్కి సంబంధించిన టీ ప్లాంటేషన్ వర్కర్స్ ఇక్కడికి వెళ్ళి కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఐఎల్ఓ గురించి స్ట్రక్చరల్గా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకుందాం. సో ఐఎల్ఓ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. సో ఇది ఒక యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ మాట. ఇది 1919లో ఎస్టాబ్లిష్ అయింది అండ్ పార్ట్ ఆఫ్ ద ట్రీటీ ఆఫ్ వర్సలెస్. సో ఈ ట్రీటీ ఆఫ్ వర్సలెస్ అన్నది మనకి World War I తర్వాత ఉన్న ఒప్పందం అన్నమాట. ఈ ట్రీటీ ఆఫ్ వర్సలెస్లో వన్ ఆఫ్ ద క్లాజ్ ఏంటంటే ఐఎల్ఓని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి దానికి అనుగుణంగానే ఈ ఐఎల్ఓని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్ అండర్ UN అన్నమాట. అండ్ అలాగే ఇట్ బికేమ్ ద ఫస్ట్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ UN ఇన్ 1946. సో యుఎన్లో మనకి స్పెషల్ బాడీస్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ అని చెప్పి ఉంటాయి. సో అందులో ముఖ్యంగా ఫస్ట్గా అయ్యింది ఈ పర్టికులర్ ఐఎల్ఓ. అది కూడా ఎప్పుడు 1946లో. ఇండియా బికేమ్ అ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ద ఐఎల్ఓ ఇన్ 1919. అంటే ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందో అప్పుడే ఇండియా కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అన్నమాట. అందుకే దాన్నే ఇండియా ఈజ్ అ ఫౌండింగ్ మెంబర్ అంటున్నారు అన్నమాట. ఈవెన్ బిఫోర్ గెయినింగ్ ఇండిపెండెన్స్, మన ఇండిపెండెన్స్ రాకముందే మనం ఐఎల్ఓ మెంబర్. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఐఎల్ఓలో 187 మెంబర్ స్టేట్స్ ఉన్నాయన్నమాట, అంటే కంట్రీస్. సో ఈ ఐఎల్ఓ ముఖ్యంగా దేనికోసం వర్క్ చేస్తుంది? గైడ్ లైన్స్ వర్కర్స్ వెల్ఫేర్ గురించి ఇస్తుంది అన్నాం కదా. సో ఇట్ సెట్స్ లేబర్ స్టాండర్డ్స్, డెవలప్ పాలసీస్ అండ్ డివైజెస్ ప్రోగ్రామ్స్ ప్రమోటింగ్ డీసెంట్ వర్క్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ మెన్. సో వర్క్ చేసుకునే మెన్ అండ్ ఉమెన్కి డిగ్నిటీ ఆఫ్ లేబర్ని ప్రమోట్ చేస్తూ వాటికంటూ స్టాండర్డ్స్ అండ్ పాలసీస్ని డెవలప్ చేసే పనిగా పెట్టుకుంది ఈ ఆర్గనైజేషన్. It is only tripartite UN agency brings together government employers and
వర్కర్స్. అంటే ఇది 3 segments ఆఫ్ ద సొసైటీ నుంచి ఏర్పడిన ఒక ఒప్పందం. ఒకటేంటి మనకి గవర్నమెంట్, ఇంకొకటి వర్కర్స్, ఇంకొకటి మనకి లైక్ ఎంప్లాయర్స్. సో వీళ్ళు ముగ్గురు మధ్య ఏర్పడిన ఒప్పందమే ఈ పర్టికులర్ ట్రిపార్టైట్ UN ఏజెన్సీ అగ్రిమెంట్ మాట. సో దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది మనకి? జెనీవా, అది స్విట్జర్లాండ్లో ఉంది. అట్లాంటిక్ మెరిడోనియల్ ఓవర్టర్నింగ్ సర్క్యులేషన్. సో ఇది న్యూస్లో ఎందుకుందంటే రీసెంట్గా ఒక స్టడీ ఏం చెప్తుందంటే మనకి ఈ పర్టికులర్ అట్లాంటిక్ మెరిడోనియల్ ఓవర్టర్నింగ్ సర్క్యులేషన్ని స్టెబిలైజ్ చేయాలంటే మనం బేరింగ్ స్ట్రెయిట్ దగ్గర ఒక పర్టికులర్ డ్యామ్ అంటూ కట్టాలి అని చెప్తున్నారు అన్నమాట. సో ఇక్కడ మనం ఎగ్జామ్ రెస్పెక్ట్లో ఈ బేరింగ్ స్ట్రెయిట్ అంటే ఏంటి, అలాగే ఈ AMOC అంటే ఏంటో మనం ఎగ్జామ్ రెస్పెక్టివ్లో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ ఈ బేరింగ్ స్ట్రెయిట్ అంటే ఏంటి? సో స్ట్రెయిట్ అంటే మనకి ఎప్పుడు నేను చెప్తున్నట్టే 2 వాటర్ బాడీస్కి కలిపే ఒక వాటర్ ఛానల్ని స్ట్రెయిట్ అంటారు. సో ఈ బేరింగ్ స్ట్రెయిట్ అన్నది మనకి ఎక్కడుందో తెలియాలన్నమాట. ఈజ్ అ నారో షాలో వాటర్ వే రఫ్లీ 53 miles సపరేటింగ్ ఏషియా ఫ్రమ్ నార్త్ అమెరికా. అంటే ఈ బేరింగ్ స్ట్రెయిట్ అన్నది ఇక్కడ ఉంది, ఇక్కడ రష్యా ఉంది అండ్ ఇక్కడ అమెరికా, ముఖ్యంగా నార్త్ అమెరికన్ కాంటినెంట్. అంటే ఏషియా అండ్ మనకి నార్త్ అమెరికన్ కాంటినెంట్ని సపరేట్ చేస్తూ ఉన్నదే ఈ బేరింగ్ స్ట్రెయిట్ మాట. అంటే పొలిటికల్గా మనం చూస్తే రష్యాని అండ్ యునైటెడ్ స్టేట్స్లో ఉన్న అలస్కాని రెండింటిని సపరేట్ చేస్తున్నాడు. పొలిటికల్గా ఇట్ ఈస్ బిట్వీన్ రష్యా అండ్ అలస్కా ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. అలాగే లేకపోతే జాగ్రఫికల్గా ఇది మనకి 2 కాంటినెంట్స్ని సపరేట్ చేస్తుంది. ఒకటి ఏషియా, ఇంకొకటి మనకి నార్త్ అమెరికా. ఓకే, అండ్ ఇట్ లైస్ బిట్వీన్ చుక్చీ పెన్సిలా అండ్ సివర్డ్ పెన్సిలా. సో ఇది ఇట్ లైస్ బిట్వీన్ చుక్చీ అండ్ సివర్డ్ పెన్సిలా అన్నమాట. అండ్ అంతేకాదు మనకి ఆర్టిక్ సర్కిల్ కూడా ఈ స్ట్రెయిట్ నుంచి పాస్ అవుతుందన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ కూడా గుర్తుంచుకోవాలి. ఆర్టిక్ సర్కిల్ అంటే మనకు తెలుసు కదా, 66.5 degrees నార్త్ లాటిట్యూడ్ని మనం ఆర్టిక్ సర్కిల్ అంటాం అన్నమాట. సో దీనిపైన ఉన్న టెంపరేచర్స్ అన్నీ కొన్ని ఎలా ఉంటాయంటే ఎక్స్ట్రీమ్లో ఉంటాయన్నమాట. అంటే దీనిపైన ఉన్న ఏరియాస్లో టెంపరేచర్స్ ఎలా ఉంటాయంటే అట్లీస్ట్ 1 complete day will be present. అంటే కంప్లీట్గా డే ఒక రోజైనా ఉంటుంది ఎప్పుడు మనకి బియాండ్ దిస్ లాటిట్యూడ్ మాట. అలాగే అట్లీస్ట్ 1 complete నైట్, ఒక డే అంతా కంప్లీట్గా నైట్ ఉంటుంది ఎప్పుడు వింటర్లో. ఒక డే అంతా కంప్లీట్ మార్నింగ్లా ఉంటుంది, ఇది ఎప్పుడు సమ్మర్లో. సో ఇలాంటి ఫీచర్ అన్నది మనకి ఈ లాటిట్యూడ్ పైన మనకున్న లైక్ స్థలాల్లో ఈ ఫీచర్ మనకి ఎగ్జిబిట్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకి టెంపరేచర్ వేరియేషన్ అంటే పోల్స్ దగ్గరగా ఉంది కాబట్టి మనకి సన్ రేస్ అన్నవి లైక్ ట్రాపికల్ ఏరియాస్లో వేరేగా పడుతుంది అండ్ టెంపరేట్ రీజన్స్లో వేరేగా పడుతుంది అండ్ పోల్స్ దగ్గర వేరేగా పడుతుంది. నెక్స్ట్, సో అట్లాంటిక్ మెరిడోనియల్ ఓవర్టర్నింగ్ సర్క్యులేషన్. సో ఇదంటే ఏంటి? సో ముఖ్యంగా ఇదొక ఓషన్ కరెంట్ అన్నమాట. ఎలాంటి ఓషన్ కరెంట్? ఇది వార్మ్ ఓషన్ కరెంట్ అన్నమాట. దీని ఫ్లో ఎలా ఉంది? సాల్టీ సర్ఫేస్ వాటర్ flows northwards, cools, become denser, sinks in the North Atlantic and then returns southwards at the deeper levels. So ఈ బేరింగ్ ఇక్కడ మనకి ఈ బేరింగ్ స్ట్రెయిట్ దగ్గర మనకి ఈ పర్టికులర్ ఓషన్ కరెంట్ అంటూ ఉంది. ఇదేంటంటే మనకి నార్త్వర్డ్స్ మూవ్ అయ్యి సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది వార్మ్ కరెంట్ అన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అది కూల్ అయ్యి మళ్ళీ కిందకు వస్తుంది అన్నమాట. సో ఇందాక మనం చెప్పాను కదా మనకి ఆర్టిక్ సర్కిల్ అంటే 32.5 degrees నార్త్ లాటిట్యూడ్ అని చెప్పి. సో ఇక్కడ ఈ పైన ఉన్న టెంపరేచర్ వేరియేషన్స్ అంటే టెంపరేచర్ ఇక్కడ పోల్స్ దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇక్కడ కూల్ టెంపరేచర్ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న ఏరియాస్లో కొంచెం వార్మ్ టెంపరేచర్స్కి రెస్పాన్సిబుల్గా ఉండేదే ఈ పర్టికులర్ AMOC వార్మ్ కరెంట్ అన్నమాట. సో ఇది ఇక్కడ ముఖ్యంగా ఈ పర్టికులర్ ఏరియాస్ బియాండ్ 66.5 degrees నార్త్ లాటిట్యూడ్స్
పైన ఉన్న ఏరియాస్ని హ్యాబిటబుల్గా ఉంచడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లేస్ చేస్తుంది. అక్కడ మనుషులు ఉండడానికి ఇది మంచి రోల్ అన్నది ప్లే చేస్తుంది మరి. సో ఈజ్ ఎసెన్షియల్ ఫర్ రెగ్యులేటింగ్ ద ఎర్త్స్ క్లైమేట్ and redistribute heat from the tropics to higher latitudes and helps maintain temperature balance across the regions. ఇందాక మనం అనుకున్నట్టు ఈ ఏరియాస్ పైన మనకి 60 degrees 66.5 degrees నార్త్ లాటిట్యూడ్స్ పైన టెంపరేచర్స్ని రెగ్యులేట్ చేయడానికి ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో వేరియేషన్స్ ఇన్ టెంపరేచర్స్ అండ్ salinity particularly due to the influx of the fresh water from melting ice sheets and reduce water density weaken the shrinking process and thereby slow down or disrupt the Atlantic meridional overturning circulation. సో ఇక్కడ మనకి న్యూస్లో ఏమని ప్రతిపాదించారు, ఈ పర్టికులర్ వార్మ్ కరెంట్ని స్టేబుల్గా ఉంచాలంటే డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయాలని. ఎందుకు డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది అంటే ఈ వేరియేషన్ ఇన్ టెంపరేచర్స్ అండ్ salinity వస్తుంది. ఎందుకంటే మనకి 66.5 ఇక్కడ ఉంది, పోల్స్ ఇక్కడ ఉన్నాయి 90 degrees రైట్. సో ఇక్కడ నుంచి మనకి పోల్ దగ్గర ఐస్ మెల్ట్ అయ్యి ఇక్కడికి వస్తుంది కదా. సో మెల్ట్ అవడం వల్ల ఇది వార్మ్ కరెంట్ కదా. సో ఈ వార్మ్ కరెంట్ ఇక్కడ టెంపరేచర్స్ తీసుకువెళ్తున్నప్పుడు ఇక్కడ టెంపరేచర్స్ని హ్యాబిటబుల్గా చేస్తుంది. కానీ ఇక్కడ వాటర్తో మిక్స్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ వార్మ్ కరెంట్ అన్నది దాని టెంపరేచర్స్ తగ్గిపోతుంది. అలాగే దీని సాల్టీ నేచర్ అండ్ డెన్స్ ఈ కరెంట్ ఫ్లో ఉంటుంది కదా, దాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. అందుకే డ్యామ్ కన్స్ట్రక్ట్ చేస్తూ దీని డిస్టర్ప్షన్ని ఆపచ్చు అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. నెక్స్ట్ రూసోమ్ బ్రిడ్జెస్ మాట. సో ఇది న్యూస్లో ఎందుకుందంటే యునెస్కో హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ సిక్కిం టు డాక్యుమెంట్ ఇండిజినియస్ రూసోమ్ engineering practices. So UNESCO అన్నది మనకి ఈ పర్టికులర్ రూసోమ్ బ్రిడ్జెస్ ప్రాక్టీసెస్ మనకి సిక్కింలో ఉంటుందన్నమాట. దాన్ని ఎలా తయారు చేస్తారు ఏంటి వాటి మీద డాక్యుమెంటేషన్ చేయాలనుకుంటుంది. దాని గురించి గవర్నమెంట్ ఆఫ్ సిక్కింతో కోఆర్డినేట్ అవ్వాలని అనుకుంటుంది అన్నమాట. సో మనం ఇక్కడ ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఈ రూసోమ్ బ్రిడ్జెస్ గురించి మనం తెలుసుకోవాలన్నమాట. ఈ ప్రాజెక్ట్ అన్నది ఇంప్లిమెంటెడ్ ఇన్ ద కాంచన్జంగా బయోస్ఫియర్ రిజర్వ్ విత్ సపోర్ట్ ఫ్రమ్ ద ఏపీఎన్జీ. సో ఈ ప్రాజెక్ట్ అన్నది మనకి ఈ కాంచన్జంగా బయోస్ఫియర్ రిజర్వ్లోని మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనమాట. అబౌట్ రూసోమ్ బ్రిడ్జెస్. సో ఈ రూసోమ్ బ్రిడ్జెస్ అంటే ఏంటి? దీస్ ఆర్ ద ట్రెడిషనల్ సస్పెన్షన్ టైప్ బ్రిడ్జెస్ మేడ్ బై ద లెప్చా కమ్యూనిటీ. ఇది గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్. ఈ రూసోమ్ బ్రిడ్జెస్ ఎక్కడ ఉంటాయంటే మనకి సిక్కింలో ప్రామినెంట్గా ఉంటాయి. అండ్ వీటి కన్స్ట్రక్షన్ అన్నది ఒక ట్రెడిషనల్ నాలెడ్జ్ మాట. ఎవరికి? ట్రైబల్స్కి. ఏ ట్రైబ్స్కి? లెప్చా కమ్యూనిటీ అనే ట్రైబ్స్కి ఇది ట్రెడిషనల్గా వస్తున్న వాళ్ళ నాలెడ్జ్ మాట. వాళ్ళు దీన్ని కన్స్ట్రక్ట్ చేసుకొని వాళ్ళు డైలీగా ఉపయోగించుకుంటారు వీటిని వంతెనలుగా. సో దీస్ బ్రిడ్జెస్ ఆర్ మేడ్ ఫ్రమ్ బ్యాంబూ, కేన్ అండ్ వుడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ద మోడర్న్ మెటీరియల్ లైక్ స్టీల్ అండ్ సిమెంట్. యాక్చువల్గా మనం బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నప్పుడు దానికి ఎక్కువ కాలం నిలవాలని చెప్పి మనం జనరల్గా సిమెంట్తోని స్టీల్తోని కన్స్ట్రక్ట్ చేస్తాం. కానీ ఇవేంటి మనకి లోకల్గా దొరికే ఫారెస్ట్లో కామన్గా దొరికే బ్యాంబూ, కేన్ అండ్ వుడ్తోని తయారు చేసే బ్రిడ్జెస్ అన్నమాట. అందుకే ఇవి చాలా యునిక్ బ్రిడ్జెస్ అండ్ మనకు కూడా ఇది ట్రైబల్ కల్చర్కి సిగ్నిఫికెంట్గా ఉన్న ఒక వన్ ఆఫ్ ద ఫీచర్ అన్నమాట. అందుకే యునెస్కో దీన్ని డాక్యుమెంట్ చేయాలనుకుంటుంది. సో ఇక్కడ మీరు ఇక్కడ ఉన్న ఇమేజ్లో చూస్తే చూడండి, బ్రిడ్జెస్ అన్నీ మనకి చెక్కతో తయారైనట్టు, బ్యాంబూతో తయారైనట్టు ఉన్నాయన్నమాట. సో ఇంకా ప్రాపర్టీస్ వాటి ఫీచర్స్లోకి వెళ్తే దే రిఫ్లెక్ట్ ద లేచా పీపుల్స్ డీప్ నాలెడ్జ్ ఆఫ్ నేచర్, లోకల్ జాగ్రఫీ అండ్ ఇంజనీరింగ్. సో చెప్పాను కదా, వీళ్ళ స్కిల్ సెట్, ట్రెడిషనల్ స్కిల్ సెట్ అన్నది ఎంత సస్టైనబుల్గా ఉందో చూడండి. ఎందుకు సస్టైనబుల్గా ఉంది ఎందుకు అంటున్నానంటే మనకి 2023లో సిక్కింలో గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్ అయింది అన్నమాట. సో ఈ ఫ్లడ్ అయినా చాలా మనకి సిమెంట్తో కట్టిన బ్రిడ్జెస్ ఇవన్నీ కొట్టుకుపోయాయి, కానీ ఇవి మాత్రం ఎక్కువగా డ్యామేజ్ అవ్వలేదు అన్నమాట. అంటే వాళ్ళకి ఆ జాగ్రఫీలో ఎలాంటి మెటీరియల్ ఉంటుంది, ఎలాంటి మెటీరియల్తో కడితే మనకి ఎక్కువ రోజులు ఉంటుంది అండ్ సస్టైనబుల్గా ఉంటుందో వీళ్ళకి డీప్ నాలెడ్జ్ వల్లే ఇలాంటి బ్రిడ్జెస్ అన్నవి ఇంకా అవి సస్టైనబుల్గా మెయింటైన్ అవుతున్నాయి అన్నమాట. సో దీస్ బ్రిడ్జెస్ ఆర్ స్పెషల్లీ డిజైన్ టు సూట్ ద మౌంటైన్ అండ్ ఫ్లడ్ ప్రోన్ టెరైన్ ఆఫ్ ద సిక్కిం. సో ఇక్కడ సిక్కింకి తగ్గట్టు ఉన్న లోకల్ కండిషన్స్కి తగ్గట్టుగా మెటీరియల్ యూజ్ చేస్తూ తీసుకొచ్చిన బ్రిడ్జెస్ అన్నమాట. సో మీరు ఈ ఆర్టికల్లో గుర్తుంచుకోవాల్సింది ఈ బ్రిడ్జెస్ పేరు, ఎక్కడ ఇది సిక్కింలో అండ్ ఏ ట్రైబ్ అది ఇన్వాల్వ్ అయ్యిందో అండ్ ఏ మెటీరియల్తో తయారు చేశారో గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్.
సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మనకి న్యూస్లో ఉంది. ఎందుకంటే ముఖ్యంగా PM Modi has revived debate on whether the model code of conduct adequately regulates the use of public resources and government platforms during the election. సో ఇక్కడ న్యూస్లో ఏముందంటే మనకి మోడీ ఈ మధ్య స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ వల్ల ఏంటంటే సో ఇతను మోడీ మనకి PM మోడీ గవర్నమెంట్ని ఫామ్ చేసి ఉన్నారు కదా. సో ఇది గవర్నమెంట్ రిసోర్స్ని యూజ్ చేసుకుంటూ ఆ స్పీచ్ ఇచ్చారు. సో దానివల్ల ఏంటంటే పొలిటికల్గా వీళ్ళకి అడ్వాంటేజ్ ఉండొచ్చు. సో ఇలాంటప్పుడు అలాంటి స్పీచ్ అంటే గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేసుకుంటూ లైక్ ఏదైనా ప్రాపగేషన్ ఆర్ స్పీచ్ ఇలాంటివి ఏమైనా ఉంటే సో అంటే మిగతా పొలిటికల్ పార్టీస్కి అది డిసడ్వాంటేజ్ అవ్వచ్చు కదా. అండ్ ఇట్ ఈస్ అగెయిన్స్ట్ టు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఈ ఆర్టికల్ చెప్తుంది. సో మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే దీస్ ఆర్ ద సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ issued by election commission to regulate the campaigning of the political parties and candidates during the election. So ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏంటంటే దీస్ ఆర్ ద గైడ్ లైన్స్ మాట. గైడ్ లైన్స్ ఎవరిస్తారు మనకి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి గైడ్ లైన్స్ ఇస్తుంది. నాకు మీరు కామెంట్ సెక్షన్లో కాన్స్టిట్యూషనల్లో ఏ ఆర్టికల్ ద్వారా ఈ ఎలక్షన్ కమిషన్కి పవర్స్ వస్తాయో మీరు కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. సో ఈ గైడ్ లైన్స్ ఎవరిస్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ గైడ్ లైన్స్ ద్వారా ఎవరిని రెగ్యులేట్ చేస్తారు? పొలిటికల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్ని ఎలక్షన్ ప్రాసెస్లో వాళ్ళ బిహేవియర్ని వాళ్ళ పొలిటికల్ యాక్టివిటీస్ని రెగ్యులేట్ చేయడానికి ఇచ్చే గైడ్ లైన్సే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మాట. సో ఇట్ ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్, మెయింటైన్ ఎ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అండ్ ప్రమోట్ ఎథికల్ పొలిటికల్ బిహేవియర్. సో వీటి ఏమేంటి? మనకి ఎలక్షన్ కమిషన్ మెయిన్ బాధ్యత ఏంటి? ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం మెయిన్ బాధ్యత మాట. సో దానికోసమే అంటే ఈ ఫ్రీ అండ్ ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్గా కండక్ట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఇన్నోవేటివ్గా తీసుకొచ్చిన మెథడే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మాట. సో అన్ని పార్టీస్కి గెలవడానికి ఈక్వల్గా మనకి అవకాశం కలిగించడానికి ఇచ్చిందే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మాట. అందుకే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటున్నారు. నెక్స్ట్ ఎవల్యూషన్ ఆఫ్ MCC. సో MCC మనకి కాన్స్టిట్యూషన్లో ప్రస్తావించారంటే లేదు, మనకి తరువాత ECIA ఓన్గా తన ఇన్నోవేటివ్గా తెచ్చుకున్న మెషర్ మాట ఇది. సో MCC వాజ్ ఫస్ట్ డ్రాఫ్టెడ్ బై ద కేరళ గవర్నమెంట్ ఇన్ 1960. సో ఈ MCC అన్నది ఫస్ట్ కేరళ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది, అది 1960లో మాట. నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే 1968లో ఇది మొత్తం ఇండియాలో ఇంప్లిమెంట్ చేద్దాము అని అనుకుందన్నమాట. సో అది మళ్ళీ 1968లో డ్రాఫ్ట్ చేసిన ఫస్ట్ గైడ్ లైన్స్ని మళ్ళీ మాడిఫై చేస్తూ 1974లో ఇంకొన్ని గైడ్ లైన్స్ని యాడ్ చేశారన్నమాట. కానీ ఇది స్ట్రిక్ట్గా ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిందంటే 1991లో. ఎందుకంటే మనకి TN శేషన్ ఈ పర్టికులర్ పర్సన్ అన్నవాళ్ళు మనకి అప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారన్నమాట. సో హీఈస్ అ వెరీ ప్రామినెంట్ ఎలక్షన్ కమిషనర్స్ దట్ ఇండియా హ్యావ్ మాట. సో అందులో ఇతను తీసుకొచ్చిన వన్ ఆఫ్ ద బిగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషనల్ మెషర్ ఏంటంటే స్ట్రిక్ట్గా మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇది కామన్ ప్రాక్టీస్ అయిపోయింది అన్నమాట. సో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నది ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వస్తుంది? సో జనరల్గా మనకి డేట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ ద ఎలక్షన్ స్కెడ్యూల్. సో ఏ డేట్నో మనకి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ స్కెడ్యూల్ని అనౌన్స్ చేస్తుందో ఆ డేట్ నుంచి మనకి ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి రిజల్ట్ డిక్లేర్ అయినంత వరకు మనకి ఈ MCC అన్నది మనకి అమల్లో ఉంటుందన్నమాట. సో ఇది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అండమాన్ నికోబార్ ఐలాండ్. సో ఇది మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. ఇది న్యూస్లో ఎందుకు వచ్చిందంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ క్రియేటెడ్ అనదర్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ ద టాలెస్ట్ హ్యూమన్ స్టాక్ అండర్ వాటర్ ఎట్ స్వరాజ్ దీప్, ఫార్మర్లీ నోన్ యాజ్ హ్యావ్లాక్ ఐలాండ్. సో ఇక్కడ ఏంటి మనకి న్యూస్లో ఏంటంటే అండమాన్ నికోబార్లోని ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ అయింది. అదేంటంటే నీటిలోని టాలెస్ట్ హ్యూమన్ స్టాక్ అంటే ఒకరి మీద ఒకరు ఎక్కినట్టు. సో ఇలా ఒక టాలెస్ట్ హ్యూమన్ స్టాక్ అన్నది ఇక్కడ అండమాన్ నికోబార్లో ఈ రికార్డ్ని క్రియేట్ చేశారన్నమాట. సో ఇది లోపల ఏం చేశారంటే మనకి చూడండి ఇలా ఒకరి మీద ఒకరు ఎక్కి సో ఫైనల్గా మనకి ఏంటంటే మన ఇండియన్ ఫ్లాగ్ని డిస్ప్లే చేశారన్నమాట. సో అండర్ వాటర్లో ఇలా ఒక ఇండియన్ ఫ్లాగ్ని ఇంత లెంత్లో డిస్ప్లే చేయడం కూడా ఇది ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డ్ అన్నమాట. సో ఈ రెండు రికార్డులు మనకి అండమాన్లో అయ్యాయన్నమాట.
సో అందుకే మనకి చూడండి, ద ఫీట్ కమ్స్ అ డే ఆఫ్టర్ ద యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్ achieved a landmark unfurling the world's largest underwater national flag measuring approximately 60 by 40 meters. సో మనకి ఈ రికార్డ్ వచ్చే ముందు రోజు ఒక చేంజ్ చేశారంటే మనకి ఇలా నేషనల్ ఫ్లాగ్ని అండర్ వాటర్లో మనకి పెట్టారన్నమాట. సో ఇది చాలా 60 by 40 డైమెన్షన్స్ ఉన్న నేషనల్ ఫ్లాగ్ అన్నమాట. సో దీనికి కూడా వరల్డ్ రికార్డ్ మనకు వచ్చింది. ఆ నెక్స్ట్ డే ఇలా మనకి టాలెస్ట్ హ్యూమన్ స్టాక్గా ఫామ్ అయ్యారు అండర్ వాటర్లో. సో ఇది కూడా ఇంకొక గిన్నెస్ రికార్డ్ అన్నమాట. నెక్స్ట్, సో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో లొకేషన్ పరంగా ఇది ఎక్కడ ఉంటుంది, మనకి బే ఆఫ్ బెంగాల్లో ఉంటుంది అన్నమాట. అండ్ జాగ్రఫికల్ ఎక్స్టెంట్ ఎంత 6 degrees 45 minutes north to 13 degrees 41 north, from 92 degrees 12 minutes east to 93 degrees 57 east. ఇది జాగ్రఫికల్ ఎక్స్టెంట్ మాట, ఇది గుర్తుంచుకోండి. అలాగే ఈ ఆర్చిపోలాజీ అన్నది మనకి చిన్నవి అండ్ పెద్దవి కలిపి చిన్న చిన్న ఐలాండ్స్, చిన్న చిన్న దీవులతో కలిపి ఫామ్ అయిందే ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ మాట. సో మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్గా రెండు గ్రూప్స్గా ఉంటాయి అన్నమాట. సో డంకన్ ప్యాసేజ్ అన్నది మనకి సౌత్ అండమాన్ అండ్ లిటిల్ అండమాన్ మధ్యలో ఉంటుంది. అలాగే 10 degree ఛానల్ అన్నది మనకి అండమాన్ ఐలాండ్స్ని నికోబార్ ఐలాండ్స్ని డివైడ్ చేస్తుంది. అండ్ 6 degree ఛానల్ అన్నది మనకి నికోబార్ ఐలాండ్స్ ఫ్రమ్ సుమత్రన్ అంటే ఇండోనేషియా నుంచి మనకి 6 degree ఛానల్ ద్వారా మనకి నికోబార్ని సపరేట్ చేస్తుంది అన్నమాట. ఇంకో న్యూస్లో జర్మేనియం. సో ఇది న్యూస్లో ఎందుకుందంటే, రీసెంట్లీ ఇన్ మేజర్ డిఫెన్స్ టెక్ బ్రేక్ త్రూ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ హ్యాస్ డెవలప్డ్ ఇండియాస్ ఫస్ట్ జర్మేనియం ఫ్రీ థర్మల్ ఇమేజింగ్ పేలోడ్ ఫర్ డ్రోన్స్. సో ఇక్కడ థర్మల్ ఇమేజింగ్ డ్రోన్స్ మీద థర్మల్ ఇమేజింగ్ కెమెరాస్ని పెడతారు అన్నమాట. థర్మల్ ఇమేజింగ్ కెమెరాస్ అంటే మనకి ఇన్ఫ్రారెడ్ రేస్ని ఉపయోగిస్తూ మనకి ఫొటోస్ తీయడం లేకపోతే దాన్ని ఇన్స్పెక్ట్ చేయడం ఉంటుంది అన్నమాట. సో ఇన్ఫ్రారెడ్ రేస్ ఉపయోగించి చూస్తే ఏంటంటే ఆ కెమెరాకి ఎలాంటి ఎబిలిటీ ఉంటుందంటే, ఇట్ కెన్ యాక్చువల్లీ హీట్ని సెన్స్ చేస్తూ మనకి ఇమేజెస్ తోలుస్తాయి అన్నమాట. అంటే ఈ థర్మల్ కెమెరాస్ వల్ల ఏంటంటే మనకి ఇమేజెస్ ఈవెన్ వీ కెన్ గెట్ వెన్ దేర్ ఇస్ స్మోక్, వెన్ దేర్ ఇస్ అ డార్క్నెస్. ఓకే, సో ఇలా ఫాగ్ ఉన్నప్పుడు కూడా మనకి జనరల్గా ఏంటి అక్కడ క్లారిటీ ఉండదు కదా, కానీ థర్మల్ కెమెరాస్ యూస్ చేస్తే ఏంటంటే మనకి డార్క్నెస్లోని అలాగే ఫాగ్ ఉన్నా స్మోక్ ఉన్నా మనకి క్లియర్గా విజన్ వస్తుంది అన్నమాట. సో వీటినే థర్మల్ ఇమేజింగ్ అంటారు. సో ఆర్ ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ అంటారు అన్నమాట. సో ఇలా మనం వీటిని తయారు చేయడానికి మనం జనరల్గా జర్మేనియంని యూస్ చేస్తాం. ఈ జర్మేనియం అన్నది మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం అన్నమాట. సో ఫస్ట్ టైం ఇక్కడ బ్రేక్ త్రూ ఎందుకు అంటున్నామంటే, జర్మేనియం ఉపయోగించకుండా మనం థర్మల్ ఇమేజింగ్ కెమెరాస్ని డ్రోన్స్ మీద పెట్టడానికి మనం ఇండియాలోనే తయారు చేసాం అన్నమాట ఈ టెక్నాలజీ. అందుకే ఇది మేజర్ డిఫెన్స్ బ్రేక్ త్రూగా న్యూస్లో ఉందన్నమాట. సో మనం జర్మేనియం గురించి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలి. ఇట్ హ్యాస్ అ కెమికల్ సింబల్ GE అండ్ అటామిక్ నెంబర్ 32. సో దీని ప్రాపర్టీస్ ఏంటంటే, ఇది సిల్వర్ గ్రే మెటలాయిడ్ అన్నమాట. సో ఇంటర్మీడియట్ ప్రాపర్టీస్ బిట్వీన్ ద మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. సో ప్రాపర్టీస్ మెటల్స్కి నాన్ మెటల్స్కి మధ్యలో ఉంటుంది అన్నమాట. సో మిగతా ప్రాపర్టీస్ ఏంటంటే, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే డైమండ్ లైక్ క్రిస్టలీన్ స్ట్రక్చర్ అండ్ ఇట్ ఇస్ సిమిలర్ ఇన్ కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ టు సిలికాన్. సో స్ట్రక్చరల్గా చూడడానికి డైమండ్ ఎలా ఫామ్ అవుతుందో అలా ఫామ్ అవుతుంది, కానీ కెమికల్ ఫిజికల్ ప్రాపర్టీస్లో సిలికాన్ ఏ ఫీచర్స్ ఉంటాయో ఆ ఫీచర్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఇట్ ఈస్ స్టేబుల్ ఇన్ ఎయిర్ అండ్ వాటర్ అండ్ అన్ఎఫెక్టెడ్ బై ఆల్కనైల్స్ అండ్ యాసిడ్స్ ఎక్సెప్ట్ ద నైట్రిక్ యాసిడ్. సో నైట్రిక్ యాసిడ్ వల్ల ఇంపాక్ట్ అవుతుంది, మిగతా యాసిడ్స్ వల్ల అది ఇంపాక్ట్ అవ్వదు అన్నమాట. నెక్స్ట్, it remains of primary importance in manufacture of transistors and components for devices such as rectifiers and photocells. సో వీటి అప్లికేషన్ ఏంటి, మనం రెక్టిఫైయర్స్ ట్రై చేయడానికి డెవలప్ చేసుకోవడానికి అలాగే ఫోటో సెల్స్ని డెవలప్ చేసుకోవడానికి వీటిని జనరల్గా వాడతాం అన్నమాట. వీటి అప్లికేషన్ ఇది వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ నేచర్ బట్ టూ రియాక్టివ్ టు అక్కర్ ఫ్రీ. సో ఏంటంటే ఇది నేచర్లో చాలా ఈజీగా దొరుకుతుంది, కానీ ఏదో ఒక దాంతో కంబైన్డ్ అయి ఉంటుంది, ఫ్రీ ఎలిమెంట్గా మనకి దొరకదు అన్నమాట. నెక్స్ట్, నోటీస్ టు ఎయిర్మెన్. సో నోటమ్ ఇది ఒక
మనకి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. సో ఇండియా రీసెంట్లీ రిసీవ్డ్ అ నోటీస్ టు ఎయిర్మెన్ డెసిగ్నేటింగ్ అ వాస్ట్ స్ట్రెచ్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ యాజ్ అ డేంజర్ జోన్ ఫర్ లాంగ్ రేంజ్ మిసైల్ టెస్ట్. సో ఇండియా రీసెంట్గా ఇష్యూ చేసిందన్నమాట నోటీస్ ఆఫ్ ఎయిర్మెన్. ఎక్కడ మనకి బే ఆఫ్ బెంగాల్ ఈ ప్రాంతంలో మీరు అక్కడ ఈ నోటమ్ అన్నది ఇండియా నోటిఫై చేసింది. సో ఈ నోటమ్ అంటే ఏంటి? నోటీస్ టు ఎయిర్మెన్, ఆల్సో నోన్ యాజ్ అ నోటీస్ టు ఎయిర్ మిషన్. సో ఇదేంటంటే ఇది నోటిఫికేషన్ అనమాట. ఎవరికి? మనకి అక్కడ ఆ ఏరియాలో ఫ్లైట్స్ ఎవరైనా యూజ్ చేసి ఇలా ఉంటారు కదా, సో వాళ్ళకి ఇక్కడ ఈ ఏరియాలో మీరు ఫ్లైట్స్ అవి యూజ్ చేయొద్దు, ఎందుకంటే ఇక్కడ ఏదైనా డేంజర్ రావచ్చు. అంటే డేంజర్గా అంటే ఎలా అయినా, అంటే మీకు అక్కడ వెదర్ క్లియర్గా ఉండకపోవచ్చు, లేకపోతే స్మోక్ రావచ్చు, ఆర్ మీకు కమ్యూనికేషన్ డిస్టర్బ్ అవ్వచ్చు. ఇలా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్తో మనం ఇక్కడ నోటీస్ ఇస్తున్నాం. ఎవరికి? అక్కడ ఎయిర్మెన్కి, అంటే ఎయిర్ ఫోర్స్ యూజ్ చేసే పీపుల్కి అక్కడ నోటీస్ ఇస్తున్నాం. సో ఇక్కడ చూద్దాం. is a notice containing information concerning the establishment, condition or change in aeronautical facilities, services, procedure, hazard, the timely knowledge of which is essential to personnel concerned with the ఫ్లైట్ ఆపరేషన్. సో ఈ నోటీస్ ఎవరికి ఇస్తున్నాం? ఆ ఏరియాలో ఫ్లైట్ ఆపరేషన్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వివరాలు చెప్తూ, అంటే ఎలాంటైనా డేంజర్ రావచ్చు, సో మీరు ఇక్కడ మీరు ఫ్లైట్స్ అన్నవి యూజ్ చేయొద్దు అంటూ నోటీస్ ఇవ్వడమే ఈ నోటమ్ అన్నమాట. సో ఇన్ షార్ట్, నోటమ్ ఈజ్ అ నోటిఫికేషన్ ఫ్రమ్ అన్ అఫీషియల్ బాడీ ఆల్టరింగ్ ఎయిర్ స్పేస్ యూజర్స్ టు హజార్డ్స్ అలాంగ్ దేర్ రూట్ బోత్ ఇన్ ఎయిర్ ఆన్ ద గ్రౌండ్. సో ఏదైనా ప్రమాదం రావచ్చు అని చెప్పి నోటీస్ ఇస్తున్నాము, ముఖ్యంగా ఫ్లైట్ ఆపరేటర్స్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా. సో ఎలాంటి సిచ్యువేషన్స్లో ఈ నోటీస్ ఇస్తాం? సో ఈ నోటమ్ అన్నది మనకి ఎలాంటి సిచ్యువేషన్లో ఇస్తారంటే, ఆ ఏరియాలో బే ఆఫ్ బెంగాల్ ఏరియాలో ఇప్పుడు ఇండియా ఇస్రో ఏదైనా మిసైల్ టెస్ట్ చేస్తుందని ఆ టైంలోని, సో అక్కడ మిసైల్ లైక్ లాంచ్ అవుతున్నప్పుడు ఏవైనా డ్రాప్ అవ్వచ్చు. సో అక్కడ నుంచి మళ్ళీ ఇంకేదైనా ఏరోప్లైన్ అయినా ఎయిర్ క్రాఫ్ట్ అయినా ఏదైనా వెళ్తుందంటే ప్రమాదం ఉండొచ్చు కదా. అలాగే మిలిటరీ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు, రన్వే క్లోజర్స్ చేసినప్పుడు, వాల్కానిక్ హ్యాష్ ఆర్ హజార్డ్స్ ఏమైనా ఉంటున్నప్పుడు జనరల్గా ఈ నోటమ్ అన్నది ఇష్యూ చేస్తారు. దేనికి? ఎయిర్ సేఫ్టీ కోసం. సో నోటమ్స్ అప్డేట్ పైలట్స్ అబౌట్ చేంజెస్ ఇన్ ఎయిర్ స్పేస్, ఎయిర్పోర్ట్స్ అండ్ ఎక్విప్మెంట్ దట్ ఎఫెక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేషన్స్. లేక్ చాంద్. సో ఈ లేక్ చాంద్ అన్నది మనకి న్యూస్లో ఉంది. అట్లీస్ట్ 23 చాందియన్ soldiers have been killed and 26 injured in the Boko Haram attack on the military post in the Chand's Lake, Chand region recently. సో ఈ అటాక్ వల్ల మనకి ఈ లేక్ చాంద్ అన్నది న్యూస్లో ఉంది. ముఖ్యంగా మనం ఇది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో, కరెంట్ అఫైర్స్ అలాగే ఐఆర్ డైమెన్షన్లో తెలుసుకోవాలన్నమాట. సో ఇది ఒక ఫ్రెష్ వాటర్ లేక్ అన్నమాట. సో ఇది ప్రామినెంట్గా గుర్తుంచుకోవాలి. ఇది ఒక ఫ్రెష్ వాటర్ లేక్ అండ్ ఇది సెమీ ఎరిడ్ సహేల్ రీజన్లో ఉంది మాట. ఎక్కడ? ఆఫ్రికాలో సహేల్ రీజన్, అది కూడా సెమీ ఎరిడ్ సహేల్ రీజన్లో ఉంది మాట. సో సహేల్ రీజన్ అంటే మనకి ఈ సహారా డిజర్ట్ కింద ఉన్నది, దీన్ని మనం సహేల్ రీజన్ అంటాం అన్నమాట. సో లేక్ చాంద్ అన్నది ఈ పర్టికులర్ కంట్రీలో ఉంది. మనకి సహేల్ అన్నది మనకి మాలి, నైగర్, చాంద్, సుదాన్ ఈ ఏరియాస్లో సహారా డెజర్ట్ కింద ఉన్నది అని మనం సహేల్ రీజన్ అంటాం. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ వెస్టర్న్ చాంద్ with some of its part extending into Cameroon, Nigeria, Niger. సో ఈ ప్లేసెస్ కూడా ఈ రివర్ అన్నది ఇక్కడ ఫ్లో అవుతూ కిందకు కూడా వెళ్తుంది. సో ద లేక్ ఈజ్ ఎండోరిక్, అంటే నో అవుట్లెట్ టు ద సీ. అంటే జనరల్గా మనకి లేక్ అన్నది వెళ్ళి మనకి సముద్రంలో కలుస్తుంది కదా, కానీ దీనికి అవుట్లెట్ లేదు అన్నమాట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ డేటా అన్నమాట. నెక్స్ట్, సో దీని లెంత్ ఎంత? 1400 kilometers లాంగ్ అండ్ మెయిన్ రివర్ ఫీడింగ్ ఇన్ టు ద లేక్ మాట. ఏంటి? చారీ రివర్ ఈజ్ ద మెయిన్ రివర్. సో ఆ లేక్కి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? చారీ రివర్ ఈజ్ ద మెయిన్ వాటర్ సోర్స్ మాట. అప్ టు 90% ఆఫ్ లేక్ చాంద్ వాటర్ మనకి ఈ చారీ రివర్ నుంచి వస్తుంది. సో లేక్ ఈజ్ షాలో విత్ డెప్త్ యూజువలీ లెస్ దాన్ 10 meters. So Chand has several small islands, mud banks and reed beaks which take up the half of its area. కానీ ఈ లేక్ చాంద్ అన్నది చాలా పెద్దగా ఉండేదంట. కానీ అంటే ఎంత పెద్దగా ఉండేదంటే ఇట్స్ ద 6th largest lake in the world. ఒకప్పుడు ఇది 6th largest lake in the world. కానీ లైక్ ఆక్యుపేషన్స్ వల్ల అండ్ డిఫరెంట్ ఇష్యూస్ వల్ల ఏంటంటే, సో ఆ లేక్ అండ్ ఈవెన్ మనకి సహారా డెజర్ట్ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల వీటి వల్ల మనకి ఏంటంటే ఇది యాక్చువల్గా ఈ లేక్ సైజ్ అన్నది స్ట్రింక్ అయిపోయింది. ప్రొలాంగ్ డ్రౌట్ అండ్ ఇంక్రీజ్ వాటర్ యూస్ హ్యావ్ స్ట్రంక్ ద లేక్ dramatically. This now spans less than the 10th of the area.
సో ముందున్న ఏరియాతో చూస్తే ఇప్పుడు అందులో 10వ వంతే మనకి ఇప్పుడు ఈ లేక్ చాంద్గా మనం పిలువబడుతున్న లేక్ ఉంది మాట. సో ముందున్నప్పుడు అది 6th వరల్డ్లోనే 6th లార్జెస్ట్ లేక్ మాట. ఇండో-పొటమన్ ఆలిపురంధర్నీస్. సో ఇదేంటంటే ఇది ఒక క్రాబ్. సో రీసెంట్గా దీన్ని డిస్కవర్ చేశారన్నమాట. సో దీని ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఇట్స్ అ న్యూ స్పీషీస్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ క్రాబ్ మాట. సో ఇది ఎక్కడ డిస్కవర్ చేశారు? సబ్ హిమాలయన్ డోర్స్ రీజన్ ఆఫ్ ద వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్లో ఇది డిస్కవర్ చేశారు అన్నమాట. ఇట్ ఈస్ మార్క్స్ ఓన్లీ ద 2nd స్పీషీస్ ఎవర్ రికార్డెడ్ ఇన్ ఇండో-పొటమన్ జీన్స్. సో ఇండో-పొటమన్ జీన్స్లో ఇది 2nd క్రాబ్ మాట. సో ఈ క్రాబ్ మనకి ఎలా ఉంటుంది, దాని హ్యాబిటెంట్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నమాట. దీస్ క్రాబ్స్ ఆర్ డిస్కవర్డ్ లివింగ్ ఇన్ రిమార్కబుల్లీ డీప్ బరోస్ ప్లంజింగ్ అప్ టు 1.5 meters into the muddy soil of the local rice field. సో ఇవి మనకి భూమిలోని బురదగా ఉన్న ప్లేస్లో లోపల బరోస్లో ఉంటూ 1.5 meters డీప్లో ఇది దొరికింది అన్నమాట. సో ఇది అండర్ గ్రౌండ్లో ఉంటాయి. అండ్ హైలీ సీక్రెటివ్ యానిమల్స్, అంటే ఇవి బయటకు ఎక్కువ కనిపించవు. సో వాళ్ళు ఏంటంటే సీక్రెటివ్గానే ఎవరికి కనిపించకుండా బతకాలనుకుంటారు అన్నమాట. సో స్పెండ్ ద వాస్ట్ మెజారిటీ ఆఫ్ ద ఇయర్ హిడెన్ సీక్రెట్లీ అండర్ గ్రౌండ్ అన్నమాట. నెక్స్ట్ ఉద్గమ్ పోర్టల్. సో ఉద్గమ్ పోర్టల్ అన్నది న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉందంటే RBI recently told the Supreme Court that 30 banks have been integrated into its centralized web portal Udgam to enable legal heirs to trace funds belonging to the deceased account holders. సో ఈ కాంటెక్స్ట్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనకి ఉద్గమ్ పోర్టల్ గురించి తెలియాలి. సో ఈ ఉద్గమ్ పోర్టల్ ఏంటంటే అన్క్లెయిమ్ డిపాజిట్స్ గేట్వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్. ఇది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? RBI మెయింటైన్ చేస్తుంది. సో దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారు, ఒక పెద్ద అతను. సో అతనికి చాలా బ్యాంక్స్లోని అకౌంట్స్ ఉన్నాయి. సో ఇతను సడన్గా చనిపోయారు అన్నమాట. సో చనిపోయినప్పుడు ఇతని పిల్లలు అండ్ ఇతని రిలేటివ్స్ ఎవరో ఉంటారు కదా. సో వాళ్ళకి ఏంటంటే సో ఇతనుకున్న బ్యాంక్ అకౌంట్స్లో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని వివరాలు తెలియకపోవచ్చు అందరికీ. సో ఇక్కడ చనిపోయిన పర్సన్స్ అకౌంట్స్ ఉంటాయి కదా, అన్నీ ఒక దగ్గరే ఒక పర్టికులర్ ఆన్లైన్ పోర్టల్లో పెట్టడమే ఈ ఉద్గమ్ మెజర్మెంట్. సో ఈ చనిపోయిన పర్సన్కి ఉన్న బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఒకే పోర్టల్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే సో ఇతని రిలేటివ్స్ అయినా ఆర్ అతని పిల్లలైనా డైరెక్ట్గా ఆ పోర్టల్లోకి వెళ్ళి ఆ పర్సన్కి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, ఎంత మనీ ఉన్నాయో తెలుసుకొని లీగల్ ప్రొసీజర్స్ ద్వారా వాటిని క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్నే ఈ ఉద్గమ్ పోర్టల్ అంటున్నారు. అండ్ ఇక్కడ కాంటెక్స్లో ఏంటంటే RBI మనకి సుప్రీంకోర్టుకి చెప్తుంది మాట 30 బ్యాంక్స్ని ఇలా ఉద్గమ్ పోర్టల్తోని మేము కనెక్ట్ చేసాము అని చెప్తుంది. సో ఇక్కడ మీతో చూద్దాం. సో హౌ ఇట్ వర్క్స్. If someone dies and the bank deposits remain unclaimed, their relatives can use the Udgam portal to check whether the person had money in any bank, trace their deposits, later claim through legal procedures. సో మొత్తం ఆ చనిపోయిన పర్సన్ బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఒక పోర్టల్లో ఉండడం వల్ల వాళ్ళ రిలేటివ్స్కి ఈజీ అవుతుందన్నమాట. అతనికి ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి, ఎక్కడ మనీ ఉందో తర్వాత వాళ్ళు దాన్ని లీగల్గా వాడిని క్లెయిమ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే రెడ్యూస్డ్ అన్క్లెయిమ్డ్ బ్యాంక్ డిపాజిట్స్ make it easier for the families to locate forgotten accounts, provides one central platform instead of checking each bank separately. So ప్రతి బ్యాంక్ ని సపరేట్ గా చెక్ చేసుకోవడం కన్నా ఆ పర్సన్ కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ వివిధ బ్యాంక్స్ నుంచి ఒక దగ్గర ఉండడం వల్ల వాళ్ళ రిలేటివ్స్ కి ఈజీ అవుతుంది అన్నమాట. థ్యాంక్ యూ.